మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు మీ యొక్క పర్సనల్ సమాచారాన్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలో తెలుసా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి. నెంబర్ 1, యాప్ పర్మిషన్. మీరు కొత్తగా మీ ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది కెమెరా, మైక్, కాంటాక్ట్ అలాగే డేటా పర్మిషన్స్ అడిగితే వాటి యొక్క అవసరాన్ని తెలుసుకొని పర్మిషన్ ఇవ్వండి. అన్ని పర్మిషన్స్ ఇస్తే మీ డేటా ఈజీగా లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2, VPN. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడటం వల్ల మీ ఇన్ఫర్మేషన్ని చాలా సెక్యూర్గా పంపుతుంది. అంటే మీ ఇన్ఫర్మేషన్ని చాలా సెక్యూర్గా ఎవరికి చేరకుండా మీ ఆన్లైన్ ప్రైవసీని సపోర్ట్ చేస్తుంది. నెంబర్ 3, యూజ్ ఆఫ్ యూనిక్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. మీరు కనుక మీ అన్ని ఆన్లైన్ యాప్స్కి ఒకటే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారా? అయితే మీరు పెద్ద మిస్టేక్ చేసినట్టే. ఒక్క పాస్వర్డ్ కనుక హ్యాక్ అయినట్లయితే మీ అన్ని అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి మంచి యూనిక్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవటం వల్ల మీ డేటా అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మీ డేటాను ఎలా సెక్యూర్ గా ఉంచుకోవాలో తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ టిప్స్ కోసం మన అక్కీ టెక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.